ఒకరిపై సిబిఐ ఈడీ కేసులుంటే మరో ఇద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ముగ్గురిలో ఒకరు 269 కోట్ల ఆస్తిపరుడైనప్పటికీ ఆయనకు గాని ఆయన కుటుంబానికి గాని ఒక్క వాహనం లేదు. మరొకరికి సొంత ఇల్లు లేదు. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, ఆర్ కృష్ణయ్య వారి ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్లు సమర్పించారు. తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని, ఏ కేసులోనూ శిక్ష పడలేదని మస్తాన్ రావు, కృష్ణయ్య ప్రకటించారు. రాజ్యసభకు ముగ్గురు కూటమి అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. ఎన్నికల కమిషన్ శుక్రవారం సాయంత్రం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనుంది. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను ఈసీ అధికారిక వెబ్సైట్లో బుధవారం అప్లోడ్ చేసింది. ఈడీ, సిబిఐ తనపై కేసు నమోదు చేసినట్లుగా సానా సతీష్ అఫిడవిట్ సమర్పించారు. 2017లో కేసు నమోదు చేసినప్పుడు తనను సాక్షిగా పేర్కొని 2020లో అదే కేసులో తనను నిందితుడిగా సిబిఐ చేర్చిందని వెల్లడించారు. దీనిపై సిబిఐ ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదన్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తాను డైరెక్టర్గా ఉన్న కంపెనీకి సంబంధించి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయనందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు 5,000 జరిమానా, ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధించిందన్నారు. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉందన్నారు. తన చేతిలో 27,08,000 నగదు ఉన్నట్లు సతీష్ అఫిడవిట్ దాఖలు చేశారు. బ్యాంకులో 1,55,00,000, డిపాజిట్లు 1,00,00,000, బాండు, షేర్లలో పెట్టుబడులు 14.44 కోట్లు, వ్యక్తులు, సంస్థలకిచ్చిన అప్పులో 6.05 కోట్లు, బంగారం 2.03 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 14 క్యారెట్ల వజ్రాల విలువ 7.70 లక్షలని, మొత్తం చరాస్తుల విలువ 26.81 కోట్లుగా వెల్లడించారు. సతీష్ పేరుతో ఒక్క వాహనమూ లేదు. ఆయన భార్య పేరిట 1.33 కోట్ల విలువ చేసే ఒక బెంజ్, 2 ఇన్నోవాలు ఉన్నట్లు తెలిపారు. కాకినాడలో భార్య పేరిట 3.87 కోట్ల విలువైన ఎకరం భూమి తప్ప తమకు ఇతరత్రా నివాస స్థలాలు గాని, ఇల్లు కానీ లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పులు 5.75 కోట్లుగా చూపారు. 2023-24లో 1,11,00,000 వార్షిక ఆదాయం ఉన్నట్లు వెల్లడించారు. ఆర్ కృష్ణయ్య 5 కోట్ల ఆస్తి, 1.94 కోట్ల అప్పు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. చేతిలో నగదు 1,67,000 ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరు మీద 14 లక్షల విలువైన ఇన్నోవా కారు, తన భార్య పేరిట 44 లక్షల విలువైన బ్రీజా, ఇన్నోవా, క్రిస్టా కార్లు ఉన్నట్లు వెల్లడించారు. తన వద్ద 3,12,000 విలువైన బంగారం, భార్య వద్ద 18 లక్షల విలువైన 280 గ్రాముల పసిడి ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు 99 లక్షలుగా అఫిడవిట్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లాలో తన పేరిట 2.50 కోట్ల విలువైన 28 ఎకరాల భూమి, భార్య పేరిట 29 లక్షల విలువైన 2 ఎకరాలు ఉన్నట్లు చూపారు. భార్య పేరిట 57 లక్షల విలువైన 2 నివాస స్థలాలు ఉన్నాయి. హైదరాబాద్ విద్యానగర్లో భార్య పేరిట 1,95,00,000 విలువైన ఇల్లు ఉందన్నారు. మొత్తం స్థిరాస్తులు 5.02 కోట్లు, భార్య పేరిట 1.94 కోట్ల అప్పు ఉన్నట్లు చూపారు. బీద మస్తాన్ రావు అఫిడవిట్లో తన భార్యతో పాటు హిందూ అవిభాజ్య కుటుంబం కింద ఆస్తులు, అప్పుల వివరాల్ని వెల్లడించారు. చేతిలో నగదు 4,98,000, బ్యాంకులో నగదు 43,23,000 ఉన్నట్లు చూపారు. షేర్లు, బాండ్లు 86.93 కోట్లు, పోస్టల్ బీమా 1.57 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బయటి వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన అప్పులు 64.45 కోట్లు చూపారు. మస్తాన్ రావుకు 7.08 కోట్ల విలువైన బంగారం, 541 క్యారెట్ల వజ్రాలు, 7,422 గ్రాముల వెండి, ఆయన భార్యకు 3.73 కోట్ల విలువైన బంగారం, 195 క్యారెట్ల వజ్రాలు, 4,134 గ్రాముల వెండి, హెచ్యుఎఫ్ పేరుతో 20.62 లక్షల విలువైన 221 గ్రాముల బంగారం, 7.09 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం చరాస్తులు 164.43 కోట్లుగా చూపారు. 4.85 కోట్ల విలువైన ఇల్లు, 83 లక్షల విలువైన ఫ్లాట్, భార్య పేరిట 5.55 కోట్ల విలువైన భవనం, హెచ్యుఎఫ్ పేరుతో నెల్లూరు, హైదరాబాద్, చెన్నై, ఊటీలో 4.56 కోట్ల విలువైన మొత్తం 5 ఇళ్లు, ప్లాట్లు ఉన్నట్లు చూపారు. 52 కోట్ల విలువైన వ్యవసాయ భూమితో కలిపి మొత్తం స్థిరాస్తులు 100 కోట్లున్నాయి. 2023-24లో 3.65 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు చూపారు.